ఏముందండి, ఒక గ్రామంలో ఇద్దరిని పట్టుకొని ఆడ మైక్ కుత్తే పక్క రోడ్డు మొత్తం రియాక్ట్ అయిపో అమ్మ రేవంత్ రెడ్డి అంటే తిడుతున్నాడు. ఎస్ నిజమే, రేవంత్ రెడ్డి గారు శోభ అనుభవించుండు, తన భార్య పిల్లల్ని కూడా తిట్టించారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారినే అర్ధరాత్రి తీసుకుపోయి భార్య బిడ్డ పెళ్ళున్నప్పుడు కూడా రాత్రి ఇల్లును బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేస్తే బిడ్డ పెళ్లి కూడా హాజరయ్యేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి సృష్టించితే అరెస్ట్ చేసి దొంగలు, కునికోర్లు, బ్లాక్ మెయిల్, అది మన స్మగ్లింగ్ ఇట్లాంటి చేసే వాళ్ళ షెల్లో వేసారు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ను, హరీష్ రావును, కేసీఆర్ నేలేడా? శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని విచారణలు కంప్లీట్ అయిన తర్వాత చట్ట పద్ధతిలో చేద్దాం, ఆవేశపడి అరెస్ట్ చేసి కక్ష తీసుకుని వద్దు అనేది ఒక చట్ట పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో అరెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుండు. మరి వాళ్ళగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి లోపల చేసే కార్యక్రమం చేయట్లేదు. బిడ్డ పెళ్లి ఉన్నప్పుడు కూడా కనీస మానవ మర్యాదలు పాటించకుండా అరెస్ట్ చేసి, అది చాలా తప్పుడు చర్య. అట్లా కక్షపూర్తి చర్యలు చేస్తే తప్పకుండా దాని ఫలితాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందా? మీకు రేవంత్ రెడ్డి గారితో కలిసి మాట్లాడే అవకాశం దొరికిందా? చాలా సార్లు కలిసినాను, కాబట్టి ఈ ఇష్యూలో లెటర్ పెట్టాను తప్ప పర్సనల్ కలవలేదు. ఈ 1-2 days లో ఇష్యూ కాదండి, మీకున్న సన్నిహిత ఆయన ఎలాంటి వ్యక్తి అంటే లవేబుల్ పర్సనా లేకుంటే అగ్రెసివ్ గా ఉంటాడా? కలిసినప్పుడు ఎట్లా మాట్లాడతాడు? మంచిగా మాట్లాడుతూ కలిసినప్పుడు, కానీ న్యాచురల్ గా ఆయన ఫెరోసియస్ ఉంటాడు, లైన్ లాగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రజలు ఎందుకు ప్రేమించారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎందుకు పట్టం కట్టారంటే కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి బెర్రగీసి యుద్ధం చేస్తుండ్రు, రాజీ పడలే. రాజీ పడ్డట్టు ప్రజలు అనుమానిస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేటోళ్ళు కాదు, నిలబెట్టి ప్రశ్నించండు ధైర్యంగా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొండు, అప్పుడు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అయినాక కూడా నేను 2-3 పర్యాలు కలిసి మంచిగా మాట్లాడతారు, మనం ఏదైనా విషయం చెప్తే వింటాడు. శాసిద్ధంగా ఫెరోసియస్ లేకపోతే ప్రజలు మన వెనకాల ర్యాలీ గారు. నువ్వు ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటే 5 అమ్మ నాన్న సంతృప్తిపరచలేరు. ఒకడు బడి దొంగ ఉంటాడు, ఒకడు పడి దొంగ ఉంటాడు. వాళ్ళను నువ్వు పని చేసుకోరా అంటే కోపమే, అదే నువ్వు బడికి పోరా అంటే కూడా కోపమే. దానికి అలవాటు పడ్డారు ప్రజలు కూడా. తొందరగా మంచి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది, చెడును తొందరగా రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే రియలైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. అరే రేవంత్ రెడ్డి రైట్, నేను అంటున్నా కదా, మళ్ళొకసారి చెప్తాను మీకు, సమయం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. బాల్స్ తక్కువ ఉండి రన్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎన్నో మ్యాచ్లు, ఇది ఓడిపోయింది అనుకున్నప్పుడు గెలిచే మ్యాచెస్ చాలా ఉన్నాయి. చివరికి 1 year ఎలక్షన్ ఉందనంగా అనేక మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని గెలుపు దిశలో నడిపించి కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు తను ఏ త్యాగానికైనా సిద్ధపడతారు.